And the next, but we have the question and answer session last week lagane. And before that, let me also remind you of the platforms or the channels that you can send us the questions. సో మనకి 2 ఛానల్స్ నుంచి మీరు మీ క్వెషన్స్ పంపించచ్చు. మనకు చాలా క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. పీపుల్ ఆర్ ఆస్కింగ్ దేర్ క్వెషన్స్. ఒకటి ఈమెయిల్ ఐడి నుంచి, ద ఈమెయిల్ ఐడి దట్ ఈస్ డిస్ప్లేడ్ దేర్. యూ కెన్ సెండ్ అస్ యువర్ క్వెషన్. ఒకటి మీకు ఏమైనా ప్రశ్నలు ఉండొచ్చు. రెండోది ప్రాబ్లీ యూ వాంట్ టు నో అ టాపిక్ బై ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి, ప్రాబ్లీ ట్రినిటీ గురించి. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు లెర్న్ అబౌట్ ట్రినిటీ ఇన్ కమింగ్ డేస్. అట్లాంటి మీకు ఏమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలని ఉన్నా, మీకున్న ప్రశ్నలు కానీ, మీకున్న టాపిక్స్ కానీ, మీకు సందేహాలు కానీ మాకు పంపిస్తే ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తంలో ఇన్ ద డేస్ టు కమ్ ప్రాబ్లీ అదొక నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఆన్సర్ చేయటమా, లేకపోతే ఒక టాపిక్గా దాన్ని తీసుకొని దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం అనేది ప్రార్థనాపూర్వకంగా రాబో రోజుల్లో జరుగుతుంది. అది. అండ్ దిస్ వీక్ వీ have 3 questions. We already shared those questions with uncle. కానీ సమయానుసారంగా ఎన్ని వరకు how many we can answer, uncle will answer accordingly, and now will hand over to uncle. These are the 3 questions, uncle. So we have 3 questions over here. ఇక్కడ మనకి 3 ప్రశ్నలు ఉన్నాయి. First question is, మొదటి ప్రశ్న ఏంటి అంటే, how to find out the definite will of God? దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తము ఏంటో తెలుసుకోవడం ఎలా? How to find out the definite will of God? ఖచ్చితమైన దేవుని చిత్తము తెలుసుకొనడము ఎలా? We cannot get a direct answer from the word of God to this question. ఈ ప్రశ్నకి దేవుని వాక్యములో నుంచి సూటి అయిన జవాబు మనకి దొరకదు. But this book, the word of God, gives us the revealed will of God. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్ మనకు బయలుపరచబడిన దేవుని చిత్తము గురించి చెప్తూ ఉంటుంది. It reveals the mind of God, అంటే దేవుని యొక్క మనస్సుని బయలుపరుస్తుంది. the will of God, దేవుని చిత్తమును బయలుపరుస్తుంది. the plan of God, దేవుని ప్రణాళికను and బయలుపరుస్తుంది. the purpose of God, దేవుని యొక్క ఉద్దేశమును బయలుపరుస్తుంది. both in the Old Testament, also in the New Testament. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా. And God has met people on specific occasions. He revealed his will to specific people on specific occasions, and it varies from individual to individual. ఇప్పుడు దేవుడు కూడా మనం గమనించినట్లయితే ఆయా వ్యక్తులకి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన వాళ్ళని దర్శించి ఆయన చిత్తాన్ని, అంటే ప్రతి వ్యక్తికి వ్యక్తి అనుగుణంగా ఆయన చిత్తాన్ని బయలుపరిచినాడు. And God is sovereign. దేవుడు సార్వభౌముడు. He can choose his own way to reveal his will to you in one way and to me in another way. మీకొక విధానంలో, నాకొక విధానంలో ఆయన చిత్తాన్ని బయలుపరచుకోవడానికి ఆయనే తన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు. Just for example, we see that in the Old Testament, God spoke to Solomon in a dream. ఉదాహరణకి పాత నిబంధనలో దేవుడు సొలొమోనుతో ఒక కలలో మాట్లాడినాడు. And God spoke to Samuel when he was a child by his voice. సమూయేలుతోటేమో దేవుడు తన స్వరముతోటి మాట్లాడినాడు. There are many things like that. ఇలాగా చాలా ఉదాహరణలు. How he was appearing to different people in different ways. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు విధానాల్లో ఎలాగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. And he manifested his will to Paul the apostle in many visions. అపోస్తలుడైన పౌలుకైతే అనేకమైన దర్శనాలలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. But if we have a specific situation, కానీ మీకు గనక ఒక ప్రత్యేకమైన పరిస్థితి గనక ఏర్పడి ఉంటే, and in that specific situation to find out his perfect will, we have to follow certain requirements. ఆ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఏదైతే ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ విషయం గురించిన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటే
కొన్ని విషయాలు మీరు పాటించాల్సిగా ఉంటుంది. It is applicable to you and also it is applicable to me. ఇది మీకు నాకు కూడా వర్తిస్తుంది. Number one, we should be very honest before God. మొదటిది దేవుని ఎదుట మనము పూర్తిగా యథార్థతతోటి ఉండాలి. If we really want to know the will of God, దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తము నిజముగా నీవు తెలుసుకోవాలని అనుకుంటే we should not have any reservations in us with regard to our will. అంటే నీ ఆలోచన నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని కొసరంత పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చేది కాదు. Many times we have got certain requirements. చాలా సార్లు మనకి ఆయా అవసరతలు ఉంటాయి. And we should go to God, Lord, not my will, but your will. అయినప్పటికీ కూడా మనం దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళాలంటే ప్రభువా నా చిత్తము కానే కాదు నీ చిత్తం. When we are prepared to accept his will wholeheartedly, అంటే హృదయపూర్వకంగా మనము దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే then Lord will definitely reveal his will. ప్రభువు తప్పకుండా తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. And how process is, as I have told you, maybe in one way to you and in another way to me. ఎలాగ బయలుపరుస్తాడు అన్న ఆ ప్రక్రియ నేను ఇందాక చెప్పినట్టుగా మీతోటి ఒక విధానంలో ఉండొచ్చు, నాతోటి ఇంకొక విధానంలో ఉండొచ్చు. And the time frame also, maybe one thing in your case and another thing in my case. సమయము ఎంత సమయంలో దేవుడి చిత్తాన్ని బయలుపరుస్తాడు అనేది మీ విషయంలో ఒక విధంగా ఉంటుంది, నా విషయంలో వేరే విధంగా కూడా ఉండొచ్చు. In somebody's case, it may be days. కొంతమంది విషయంలో కొన్ని రోజులలో తెలిసిపోవచ్చు. And in other case, it may be months. కొన్ని వేరే వారి విషయంలో కొన్ని నెలలు పట్టొచ్చు. And also, in certain cases, it may take years also. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. We do not know. Lord may be testing our patience. మనకి తెలియదు. మన సహనాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉండొచ్చు. Lord may be testing our faith. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉండొచ్చు. And Lord may be testing our obedience. అంతేకాకుండా దేవుడు మన విధేయతను పరీక్షించు. Are we prepared to obey to his will if it is revealed? నిజముగా ఆయన ఖచ్చితమైన చిత్తము గనుక మీకు బయలుపరచబడితే మీరు దానికి సంపూర్ణంగా విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? And when we are truly born again, మనము నిజముగా మారు మనస్సు పొంది తిరిగి జన్మించిన వారమైతే and God gives his spirit, Holy Spirit, to be an earnest. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఒక సంచకరువుగా అనుగ్రహిస్తాడు. Kindly see Ephesians chapter 1 verses 13 and 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. Ephesians chapter 1 verses 13 and 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. Ephesians 1, 13 and 14. ఎఫెసీయులకు 1:13-14. In whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation, in whom also, after that ye believed, you were sealed with that Holy Spirit of promise, which is the earnest of our inheritance, until the redemption of the purchased possession, unto the praise of his glory. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. If we really want to find out the perfect will of God, దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తము మనము తెలుసుకోవాలి అని ఉంటే we should maintain close fellowship with our Lord. ప్రభువుతోటి చాలా సన్నిహితమైన సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. And sufficiently we have to wait upon God. అంటే దేవుని మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండాలి. And sometimes he may reveal his word, reveal his will through the word. కొన్నిసార్లు ఆయన వాక్యంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. A verse which you have been reading for 100 times may appear to be a new verse on that particular occasion. బహుశా ఏదో ఒక వచనము మీరు అప్పటికే ఒక 100 సార్లు చదివేసి ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ వచనము ఎంతో తాజాగా క్రొత్తగా ఉంటుంది. And Lord may give you a promise. అంతేకాకుండా ప్రభువు మీకు ఒక వాగ్దానం కూడా ఇస్తాడు. Lord may give you an assurance.
అంతేకాకుండా దేవుడు మీకు ఒక నిశ్చయత కూడా ఇస్తాడు. that it is for you. ఇదిగో ఇది నీ కొరకే అంటాడు. It is the Spirit of God that will prompt you to believe it and to depend upon it. దేవుని యొక్క ఆత్మే మీలో ఈ దాని మీద విశ్వాసం ఉంచేలాగా ఆ కోరికను కలగజేస్తాడు. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 30 30వ అధ్యాయం and verse 31. 31వ వచనం. Isaiah 30 and 31. యెషయా 30 31. Isaiah 30, 31. యెషయా 30 31. For through the voice of the Lord, amen. 21. 21. 30, 21. యెషయా 30 21. And thine ear shall hear a word behind thee, saying, This is the way, walk ye in it. When ye turn to the right hand, and when ye turn to the left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. What a wonderful guidance it is. ఇది ఎంత అద్భుతమైన నడిపింపో We చూడండి. have been praying for a particular thing. ఒక విషయం గురించి మనం గనక ప్రార్థిస్తూ ఉంటే, We are sincere before God. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉంటే, We are going to Him time and again. పదే పదే మనం దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంటే, Lord, please have mercy upon me. ప్రభువా నన్ను కరుణించు అని అడిగితే, It is not my will, ఇది నా చిత్తము కాదు, but I want to do your will. అయితే నేను మీ చిత్తమే జరిగిస్తాను, And I want your will to be revealed to me. మీ చిత్తము నాకు బయలుపరచాలి అని You కోరుతున్నాను. should be conscious of that thought all the time. ఆ సంగతి గురించిన గమనం ఎప్పుడు కలిగి ఉండాలి. While we are prayerful in our hearts, మన హృదయంలో మనం ఇటువంటి ప్రార్థన దృక్పథంతో ఉంటే, we should also be sensitive while we read the word of God. Sometimes some people, your fellow believers, and they may tell something which will be relevant in your case. Unknowingly they may talk, and Lord may confirm through somebody, through your brother in the Lord or through a sister in the Lord. And that is how God will confirm certain things. ఒకవేళ మీరు ప్రార్థిస్తూ ఉండి ఆ ప్రార్థన గమనంలో ఉన్నప్పుడు మీరు సున్నితంగా మీ ఆలోచనలో గ్రహించవలసిన సంగతి ఏంటి అంటే, దేవుని వాక్యం ద్వారా గాని లేకపోతే మీ తోటి సహోదరులతోటి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆ సందర్భం లేకుండా కూడా మీ అవసరత కొద్దీ కొన్ని మాటలు పలుకుతాడు, లేకపోతే తోటి సహోదరు ద్వారా దేవుడు కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తూ This is a wonderful verse in Isaiah 30 and 21. ఇది చూడండి, యెషయా గ్రంథము 30 21వ వచనము. ఇది ఒక అద్భుతమైన వచనం. Thine ear shall hear a word behind thee, saying, This is the way, walk ye in it. When ye turn to the right hand, and when ye turn to the left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. So may our Lord help every one of us to be very sensitive, to depend upon the Lord to find out His perfect will in our situations. అందుకనే దేవుని యొక్క ఈ ఖచ్చితమైన నిర్దిష్టమైన చిత్తము మనము తెలుసుకొనులాగున మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా గమనంలో చాలా సున్నితంగా ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. And the second question is, ఇక్కడ చెప్పబడుతున్న రెండవ ప్రశ్న ఏంటి అంటే, how do I know the assurance of salvation that I am saved? How do I determine the assurance of differentiate the assurance of being saved from assuming to be saved? నేను రక్షింపబడినాను అన్న నిశ్చయత గురించి నేను ఎట్లాగా తెలుసుకుంటాను, లేకపోతే నేను రక్షింపబడ్డాను అని ఊహించుకుంటున్నానా, లేకపోతే ఆ రక్షణ యొక్క నిశ్చయత నేను తెలుసుకున్నానా అనేది ఎట్లాగా తెలుసుకోవడము. Then our repentance is true. ఎప్పుడైతే మన పశ్చాత్తాపము సత్యమైనదిగా ఉంటుందో, when we confess our sins to the Lord, మన పాపములు ప్రభువు దగ్గర మనము ఒప్పుకున్నప్పుడు, the word of God says in 1 John 1:9, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం if చెప్తుంది, we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all our unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొని మన పశ్చాత్తాపం పొందిన ఎడల మన పాపములను క్షమించి మన నీతిమంతులుగా తీర్చుటకు ఆయన నమ్మదగిన వాడు అని చెప్పబడుతుంది. And if we confess honestly, sincerely before God,
దేవుని దగ్గర యథార్థంగా సత్యంగా మన సంగతులు ఒప్పుకుంటే the word of God says he is faithful to forgive us. దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనల్ని క్షమించుటకు నమ్మదగిన వాడు And to cleanse us from all our unrighteousness. మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. Do we believe in God, in the word of God? దేవుని యొక్క వాక్యం నందు దేవుని యందు నువ్వు విశ్వసిస్తున్నావా? Do we believe in the promise of God? దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వసిస్తున్నావా? So definitely when we believe in God, he gives us an assurance that he has forgiven. We have to believe it. ఒకవేళ మీరు అటువంటి విశ్వాసము కలిగిన వారైతే ఆయన ఇటువంటి నిశ్చయత మీకు ఇస్తాడు. ఆ నిశ్చయతను మీరు నమ్మాలి. That verse is very simple. ఇక్కడ చెప్పబడుతున్న వచనము చాలా సరళంగా ఉంది. With the true repentance. యథార్థమైన పశ్చాత్తాపంతో Sins confessed are equal to sins forgiven. అంటే ఒప్పుకొనిన పాపములు క్షమించబడిన పాపములతోటి సమానం. And when God has forgiven us, ఎప్పుడైతే దేవుడు మనల్ని క్షమిస్తాడో you will be free from that guilt of sin. ఆ పాప దోషము నుండి మీరు స్వతంత్రులుగా ఉంటారు. And you are free from that burden of sin. ఆ పాప భారము నుండి మీరు స్వతంత్రులుగా They are ఉంటారు. rolled away. అవన్నీ కూడా దొల్లిపోయినాయి. And the Lord says that he will never remember them at all. అటువంటివి ఇంకా నేను ఎంతటికి గుర్తు చేసుకోను అని ప్రభు అంటున్నారు. Hebrews 8:12. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 8 and verse 12. 8:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12. Hebrews chapter 8 and verse 12. హెబ్రీ 8:12. Kindly see, for I will be merciful to their unrighteousness, and their sins and their iniquities will I remember no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. What a wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. God says, I will never remember those sins, iniquities. ప్రభు అంటున్నారు ఇక్కడ వారి పాపములు ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. God says, I won't remember. దేవుడే నేను జ్ఞాపకం చేసుకోను How అంటే can we remember? ఇంకా మీరేంటి గుర్తు చేసుకునేది? No. లేదండి. So we get this assurance that Lord has forgiven me. All my sins have been forgiven. All my iniquities have been forgiven. ఇటువంటి నిశ్చయత మనకి కలుగుతుంది. ఇదిగో దేవుడు నన్ను క్షమించినాడు, నా సమస్త పాపములన్నీ కూడా ఆయన క్షమించినాడు. And Hebrews 10:17. హెబ్రీ 10:17. Hebrews 10:17. హెబ్రీ 10:17. And their sins and iniquities will I remember no more. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని ప్రభు We have చెప్పుచున్నాడు. to believe in the word of God. ఈ దేవుని వాక్యమునందు నమ్మండి. We have to believe in God. దేవుడని నమ్మాలి. And when he removes all our sins, ఎప్పుడైతే మన పాపములన్నీ ఆయన తొలగిస్తాడో the burden of sin has been rolled away. ఆ పాప భారం అంతా కూడా దొర్లిపోయింది. We are free from the punishment of sin. ఈ పాపం నుండి వచ్చే శిక్ష నుంచి మనం తప్పించబడ్డాం. That assurance is great. ఆ నిశ్చయత గొప్పది. And that assurance you keep enjoying every moment of your life. మీ జీవితంలో అనుక్షణము కూడా ఇటువంటి నిశ్చయతను మీరు అనుభవిస్తూ ఉంటారు. Believe in the word of God. దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచండి. Believe in the assurance given by God. దేవుడు ఇచ్చే ఈ నిశ్చయత గురించి మీరు విశ్వాసం ఉంచండి. And keep enjoying the assurance of salvation in your life. ఈ రక్షణ యొక్క నిశ్చయతను మీ అనుదిన జీవితంలో అనుభవిస్తూ కొనసాగండి. Never entertain any doubt with regard to this. దీని గురించి అనుమానానికి తావు ఇవ్వద్దు. And the third question is, మూడవ ప్రశ్న, in general, how should we use our tithes, especially during this lockdown? Can we give it to those in need and to other God servants, or only give it in local church? ఈ మూడో ప్రశ్న గమనించండి. మన దశమ భాగములు మామూలుగా ఎట్లాగా దానిని అర్పించాలి? ప్రత్యేకంగా ఈ ప్రస్తుతపు లాక్డౌన్ దినాలలో ఆ దశమ భాగాల్ని అవసరతల్లో ఉన్న వారికి కానీ, ఏదైనా దైవ సేవకులకి కానీ, లేకపోతే వేరే చిన్న సంఘాలకి కానీ ఇచ్చి సహాయపడచ్చా? ఈ దశమ భాగాల్ని ఈ పరిస్థితుల్లో ఎలాగ వినియోగించాలి? Of course, primarily with regard to tithe, it has been elaborately dealt with in the Old Testament. చూడండి, ఈ దశమ భాగం గురించి ఎంతో వివరంగా పాత నిబంధనలో వివరించబడుతూ ఉంటారు. And we do not find many details in the New Testament. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఈ దశమ భాగము గురించిన ప్రస్తావన ఎక్కువ ఉండదు. And there in the Old Testament, it was only 1/10. అక్కడ పాత నిబంధనలో చూస్తే దశమ భాగం అంటే పదో వంతు. And in the New Testament,
అయితే కొత్త నిబంధనలో God says, I have bought you. ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని I have purchased you. నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, You are not of your own. మీరు మీ సొత్తు కాదు. And when we are not of our own, మన సొత్తు కానప్పుడు whatever belong to us, it belongs to God. మనకి ఏదైతే చెందుతుందో ఆ సమస్తము కూడా దేవునికే చెందుతుంది. So prayerfully, whatever Lord wants us to give, we should give. It need not necessarily be limited to tithe. అందుకనే ప్రార్థనా పూర్వకంగా దేవుని కొరకు ఏదైతే ఇవ్వాలి అని దేవుడు నడిపింపు అనుగ్రహిస్తున్నాడో అది అదేదో దశమ భాగము అని అలాగా పరిమితి చేయాల్సిన అవసరం కూడా లేదు. The best example is Colgate company. అసలు చక్కని ఉదాహరణ ఏంటి అంటే ఈ కాల్గేట్ కంపెనీ గురించి చెప్పే ఉదాహరణ. Colgate company started giving his tithe from his profits. ఆ కాల్గేట్ కంపెనీ యజమానుడు తన పొందుతున్న లాభాల్లో నుంచి దశమ భాగం ఇవ్వడం ఆరంభించినాడు. Then he increased it to 20%. ఆయనకి లాభాలు ఎక్కువ అవుతూ ఉంటే 10% నుంచి 20% చేసినాడు. 30%, 40%, 50%. 30%, 40%, 50% ఇవ్వడం ఆరంభించాడు. Ultimately he reached to 90%. చివరికి 90% ఆయన లాభాల్లో నుంచి ఆయన దేవునికి చెల్లించడం ఆరంభించాడు. As Lord keeps blessing us, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొద్దీ only principle is we have to give it with cheerfulness. ఉన్న నియమం ఏంటి అంటే మనము ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి, not grudgingly. అదేదో సనుక్కుంటూ ఇచ్చేది కాదు. Kindly see one verse in 2 Corinthians 9:7. I mean 2 Corinthians 9:7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 Corinthians 9:7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7. Every man according as he purposeth in his heart, so let him give, not grudgingly or of necessity, for God loveth a cheerful giver. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. This is the principle. ఇదే నియమం. But it is generally accepted principle is, అయితే సర్వసాధారణంగా అంగీకరించబడే నియమం ఏంటి అంటే, whenever you want to give your offerings, ఎప్పుడైతే మీ యొక్క అర్పణలు ఇవ్వాలనుకుంటారో, and the church where you are worshiping, మీరు ఏ మందిరంలో అయితే మీరు ఆరాధించడానికి వెళ్తారో, it is a general principle to give to that church. సర్వసాధారణమైన నియమం ఏంటి అంటే ఆ ఆరాధించడానికి వెళ్తున్న మందిరానికి ఇవ్వడం. That is number one priority. అదే మొట్టమొదటి ప్రాధాన్యత. And if a Lord gives us a special burden, ఒకవేళ దేవుడే గనుక మీకు ప్రత్యేకమైన భారం ఇస్తే, to be mindful of the needy people, ఒకవేళ అవసరతలో ఉన్న వారి గురించిన భారం మీకు కలిగితే, or God servants, లేకపోతే దైవ సేవకుల గురించిన భారం if you are led by the Lord in prayer, ఒకవేళ ప్రార్థనలో దేవుని ద్వారా మీరు నడిపించబడితే, if you are led by the Spirit of God in this regard, ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ విషయం గురించి మీరు ప్రత్యేకంగా నడిపించబడినట్లయితే, if you are sure about the need of that assembly or some other people, ఆ దైవ సేవకుడి గురించి కానీ లేకపోతే ఆ అవసరత కలిగిన వ్యక్తుల గురించిన అవసరత మీకు ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటే, according to the leading of the Lord you may give. There is nothing wrong with it. దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడో దాని కొలది మీరు ఇవ్వచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. Thank you. God bless you all. వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ